Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 2nd September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు మార్కెట్లో చర్చించుకోబోతున్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది కదా, కొత్త మంత్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఏమేమి న్యూస్ నెక్స్ట్ వీక్ అంతా ఏ న్యూస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత వెళ్దాం. అంటే న్యూస్ బట్టి ట్రేడ్ చేస్తారంటే న్యూస్ బట్టి అయితే నేను ట్రేడ్ చేయను, బట్ స్టిల్ పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయి కదా. సో ఆ రోజు మార్కెట్స్ వాలటాలిటీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉన్నదని చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఫ్రైడే సెప్టెంబర్, అది కూడా ఎండ్ ఆఫ్ ది మార్కెట్. సో దీంతో మనకు సంబంధం లేదు. అట్ ద రేట్ ఈ వీకెండ్ సంబంధించి ఈ చాలా ఇంపార్టెంట్ న్యూస్ మాట. సో దాంతో సంబంధం లేదు మనకి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నదంటే ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఉన్నది, బట్ స్టిల్ వాటిని చూసి అంటే అంతగా మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటట్టు ఉండదు అనమాట. స్టిల్ ఇది కూడా ఇంపార్టెంట్ న్యూసే, బట్ స్టిల్ అంత ఇంపార్టెంట్ ఉండదు. ఇంకా మిగతా చూసుకుంటే ఉన్నాయి, బట్ స్టిల్ యూఎస్ మార్కెట్స్లో ఏదున్నా సరే ఇంపార్టెంట్ న్యూస్ మాట, ఫ్యాక్టర్ అన్నమాట. అవి మన మార్కెట్స్లో ఇంప్లిమెంట్ అవుతాయి, బట్ స్టిల్ మన అంత మరి టోటల్గా ఏంటంటే న్యూస్ మీద డిపెండ్ అయిపోయి ట్రేడ్ చేసేస్తామంటే కాదు. జస్ట్ ఏంటంటే భారీ ఇంపార్టెంట్ న్యూస్ ఏదో ఉందో అదే చూసుకుంటాం. ఇక్కడ నాకు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది. సో అది కూడా ఫ్రైడే ఎండ్ ఆఫ్ ది వీక్ మాట. సో మనకి దాంతో సంబంధం లేదు. ఓకే, సో చూసుకుంటే న్యూస్ సారంగా చూసుకుంటే ఇవే ఉన్నాయి మనకి ఇంకా ఇంపార్టెంట్ న్యూస్. తర్వాత చార్ట్లోకి వెళ్ళిపోదాం. చార్ట్లోకి వెళ్ళిపోయి చూస్తే మన రీసెంట్గా కూడా ఆగస్ట్ మంత్ అయింది కదా, ఆగస్ట్ మంత్ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, ఆగస్ట్ మంత్ క్యాండిల్ చూసుకుంటే మంచిగా ప్రీవియస్ క్యాండిల్ లోన్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. చాలా మంచి అప్సైడ్ టర్నిష్కి అప్సైడ్కి వెళ్ళే అంటే అప్సైడ్ బుల్లిష్ సైడ్ సైన్ మాట, బుల్లిష్ సైన్. అది కూడా ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లోని ఫామ్ అయిన క్యాండిల్, చాలా ఇంపార్టెంట్ సైన్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ని ఫీల్ చేసి మార్కెట్ ఈ టైప్ ఆఫ్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇంపార్టెంట్ సిగ్నల్ ఇది మనకి, చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, ఇది ఒక టైప్ ఆఫ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైపే. మీరు కావాలనుకుంటే ఈ మంత్ అంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేయలేం కదా కానీ బట్ స్టిల్ ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ సిగ్నల్. మనం అప్ సైడ్ మార్కెట్ని ఇంకా ట్రేడ్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఎంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేసి మనం ట్రేడ్ చేయలేం కదా. ఒక సిగ్నల్ ఏంటంటే అప్ సైడ్ ఉంటుందని మనకు ఒక ఇండికేషన్ దొరికింది. ఓకే, సో అది నెక్స్ట్ దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేసేకండి అలాగని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఏవైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయా లేదా, మళ్ళా క్యాండిల్ ఎలాంటి ఫామ్ అయ్యా అని చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ సిగ్నల్ లేదు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇంబ్యాలెన్స్ ఉన్నది అంతే తప్ప ఇంకంతకు మించి ఇంకేం లేదు మనకి అక్కడ. సో ఓకే, అదొక సపోర్ట్లా బిహేవ్ చేస్తుంది అన్నమాట అంతే. ఇంకా నెక్స్ట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే బుల్లిష్ సైడ్లోనే ఉన్నది మనకి. ఓవరాల్గా అయితే మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్లో ఉన్నది, బట్ స్టిల్ మార్కెట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నాను. బికాజ్ అది ఒక ఆర్డర్ బ్లాక్, అది చాలా పెద్ద ఏరియా, అది పెద్ద జోన్ అయిపోయింది. బట్ ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది, అలాగే ఎక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటున్నాం ఏంటి అనేది చూసుకుంటే మీకు ఇందాక మంత్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అని చెప్పాను కదా. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఏరియాని టచ్ చేసి మనకి ఇక్కడ ఒక రియాక్షన్ వచ్చింది చూసారా, అబ్జర్వ్ చేస్తే. సో చూసుకుందాం అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం ఏంటనేది. పుల్ బ్యాక్ ఈక్వల్గా లో ఫామ్ చేసి ఈ హై బ్రేక్ చేస్తుంది. సో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇండికేషన్ మనకి ఇక్కడే వచ్చిందన్నమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇండికేషన్ అలాగంటున్నారు ఏంటండి, ఇది బ్రేక్ అయితే చదివి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇండికేషన్ వస్తుందంటే అలా అవసరం లేదు. ఈక్వల్గా లో ఫామ్ చేసినా పర్లేదు. అలాగని చెప్పేసి ఈక్వల్గా లో కాకుండా ఇలా పైకి ఇలా ఉన్నదనుకుంటే అలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ని కన్సిడర్ చేసుకోలేం. ఓకే, సో ఈక్వల్గా లో ఫామ్ చేసింది కాబట్టి ఈ హైని బ్రేక్, ఇది హై కింద కన్సిడర్ చేస్తున్నాం. ఈ హైని బ్రేక్ చేస్తే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద సిగ్నల్ వచ్చిందన్నమాట ఇక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వచ్చింది. సో టోటల్ ఓవరాల్ బుల్లిష్గా చూసుకుంటున్నాం అన్నమాట మనం. బుల్లిష్ సైడ్ ట్రేడ్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఓవరాల్గా అన్ని విధాలుగా చూసుకున్న హైయర్ టైం ఫ్రేమ్స్లో మార్కెట్ టోటల్గా బుల్లిష్గానే ఉన్నది. ఓకే, అయితే ఉన్నది కదా అని చెప్పేసి టోటల్గా బుల్లిష్ ఉన్నది కదా అని చెప్పేసి స్మాలర్ టైం ఫ్రేమ్స్లో వెళ్ళి బుల్లిష్ ట్రేడ్స్ పెట్టేస్తే అయిపోతుందా? అలాగ అవ్వదు. అక్కడ ఏంటంటే ఆ టైం ఫ్రేమ్ తగ్గట్టు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది. అక్కడ చిన్న పిఈ ట్రేడ్స్ తీసుకుంటాము. ఆ రోజు కొన్ని ఆ రోజు అంతా ఏంటంటే డౌన్ ట్రెండ్ ఉండొచ్చు స్మాలర్ టైం ఫ్రేమ్ ప్రకారం 1 మినిట్ టైం ఫ్రేమ్, ఆ రోజు పిఈ ట్రేడ్ చేసుకుంటాం. బట్ స్టిల్ ఓవరాల్గా అప్ ట్రెండ్ ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి
తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అప్ ట్రెండ్ పెట్టుకుంటాం అన్నమాట మనం. ఓకే, సో అది మాట. నెక్స్ట్ ఓకే, సో డే టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే మనకి ఎలా ఉన్నది అంటే ప్రజెంట్ ఇక్కడ ఏ ఇండికేషన్ లేదు. ఇక్కడే చెప్పాను కదా, ఇలా ఇందాక వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ మనకి ఇక్కడ ఉన్నది. సో ఇదిగోండి, ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది మనకి ఇక్కడ. సో ఇదే ఇక్కడ ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కాదు, సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి. నెక్స్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఆర్డర్ ఫ్లో కదా, ఈ ఆర్డర్ ఫ్లో మిటిగేట్ అయిపోయినట్టుంది. ఆర్డర్ ఫ్లో మిటిగేట్ అయిపోయింది. ఎస్, ఆర్డర్ ఫ్లో అయితే మిటిగేట్ అయిపోయింది, పర్లేదు. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇండికేషన్ ఉన్నదా అంటే 1 hour టైం ఫ్రేమ్లో జస్ట్ పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది తప్ప మనకి ఎటువంటి ఇండ్యూస్మెంట్ అనేది లేదు ఇక్కడ మనకి. సో డైరెక్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మనం ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లాన్స్, అదే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా డే టైం ఫ్రేమ్లోని. సో నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్ బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, మళ్ళీ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఆర్డర్ బ్లాక్ టచ్, నెక్స్ట్ బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, మళ్ళా ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ టచ్, మళ్ళా. సో అయితే 15 minutes టైం ఫ్రేమ్లో ఇంకా ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనేది ఫామ్ అవ్వలేదు, జస్ట్ ఫుల్ బ్యాక్ అనేది ఫామ్ అయింది. బట్ స్టిల్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అయితే ఉన్నది. సో అయితే ఇంకో అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ ఇంటర్నల్గా 15 minutes టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయితే అయ్యింది. చూడండి, అబ్జర్వ్ చేయండి, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇది ఇంటర్నల్గా అన్నమాట. ఇంటర్నల్గా మూవ్ అయిన పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ మంచి ఆర్డర్ బ్లాక్ ఉన్నది మనకి. ఇక్కడ చూసుకుంటే అది ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి ఇక్కడ మనకి. ఓకే, మనకు చూసుకుంటే ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో రేపు పొద్దున్న ఈ 15 minutes టైం ఫ్రేమ్ మంచి ఆర్డర్ బ్లాక్, అట్ ద సేమ్ టైం ఎలా ట్రేడ్ చేస్తాం ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇది చూసుకుంటే ఏంటి మనకి ఇక్కడ ప్యాటర్న్లో కూడా ఫామ్ చేస్తుంది, మనకి ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేస్తుంది. మార్కెట్ చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది అనమాట. ఆ ఛానల్ అలా మూవ్ అవుతుంది మంచిగా. ఈ అప్ సైడ్ ఈ ట్రెండ్ లైన్, డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా బిహేవ్ చేస్తుంది. సో ఓకే, ప్రజెంట్ మన 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం కదా. సో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసే స్కోప్ ఉన్నది మనకి ఇక్కడ మనకి. ఓకే, సో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసే స్కోప్ ఉన్నది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ఇంకా వ్యూస్ ఎలా ఉన్నా ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో రేపే కనుక మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. రేపు మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఇక్కడ మొన్న ఫ్రైడేలో మార్కెట్లో మీకు ఇక్కడ చెప్పాను కదా, ఒక లిక్విడ్ అంటే టాప్ సైడ్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ఇలాగ వస్తుంది. సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ ఓకే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, నెక్స్ట్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్ అన్నమాట. సో 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ దాన్ని టచ్ చేసి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉందన్నమాట మనకి. సారీ, నేను ఇక్కడ పుల్ బ్యాక్ సరిగ్గా గీలినట్టుంది 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఇది ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్, అంటే ఓవరాల్ క్యాండిల్ చూసుకుంటే బట్ విక్ ఇస్తున్నాను అనమాట. విక్ ఇస్తున్నాను. సో బట్ స్టిల్ అక్కడ ఇంబ్యాలెన్స్ అనేది లేదు. బట్ స్టిల్ అది లైక్ ఇప్పుడు అంటే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా మార్కెట్ ఒకవేళ మనకి ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇప్పుడు ఇటు సైడ్ ఇలాగ అప్ సైడ్ వెళ్ళింది అనుకుందాం. రేపు పొద్దున్న మార్నింగ్ వెళ్ళి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూద్దాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనుకోండి ఇక్కడ మనకి. ఓకే, ఈ జోన్ అట్ ద సేమ్ టైం మనకి 1 minute టైం ఫ్రేమ్లో కూడా ఆ జోన్ ఉన్నది. సో చాలా ఇంపార్టెంట్ జోన్ మనకి అది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనుకుందాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి మార్కెట్ దీన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ పుట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. పుట్ ఎంట్రీ ప్లాన్ చేసినా సరే షార్ట్ టార్గెట్స్ ఉంటాయి, పెద్ద టార్గెట్స్ ఉండవు. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఫస్ట్ టార్గెట్ అంటే ఫస్ట్ టార్గెట్ కాదు, సెకండ్ టార్గెట్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్తే ఈ సినారీలో ఫస్ట్ టార్గెట్ ఇది వస్తుంది, సెకండ్ టార్గెట్ ఇది వస్తుంది. ఇంకా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అయితే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ వచ్చేస్తుంది కదా, దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎటువంటి టైప్ ఆఫ్ రిస్కులు చేయకూడదు అక్కడ. ఓకే, ఐదర్ ఎంట్రీ తీసుకోకుండా నోరు మూసుకొని ఉండడం బెటర్, లేదా కామ్ ఉండడం బెటర్. సో ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు సో ఎటువంటి పి దొరికితే ఇక్కడ వెళ్ళని కూడా ఇక్కడ వరకు ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఎంట్రీ తీసుకుంటారు. సో తర్వాత లైక్ మళ్ళా ఇప్పుడు ఇక్కడ వరకు ట్రావెల్ చేసి సో మార్కెట్ ఇక్కడ స్లోగా మూవ్ అవుతూ వస్తూ ఇక్కడ దీన్ని టెస్ట్ చేసింది అనుకుందాం. ఓకే, ఇక్కడ టెస్ట్ చేసింది అనుకుందాం ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర. సో మనం ఏదైతే ఇప్పుడు ఒక ట్రేడ్ చేసుకుంటూ వచ్చామో ఇక్కడ వ్యూ మారిపోతుంది. ఇక్కడ వ్యూ ఎలా మారిపోతుంది అంటే
1 minute టైం ఫ్రేమ్లో మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం. బికాజ్ ఇది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఎంట్రీ అయితే ఇచ్చేలాం, అలాగని చెప్పేసి పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేలాం. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటాం అన్నమాట. లేదు మీకు ఎంట్రీ ఇవ్వాలనుకుంటే పుట్ స్ప్రెడ్ అని చెప్పేసి ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగైతే కొద్దిగా లైక్ మరి అంటే ఆప్షన్ బయింగ్ అనుకోండి, అదే స్టాప్ లాస్ అయితే చాలా పెద్ద స్టాప్ లాస్ పెద్ద లాస్ వచ్చేస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ అనుకోండి కొద్దిగా తగ్గుతారు దాని మీద, బట్ స్టిల్ అందులో కూడా లైక్ ఫాస్ట్గా హిట్ చేసేస్తే దాంట్లో కూడా లాస్ ఎక్కువ వస్తుంది. లేదు కన్సాలిడేట్ ఈ స్టాప్ లాస్ హిట్ అయితే పర్లేదు, మంచిగానే అంటే తక్కువలో పోతుంది అనమాట. మనకి ఆప్షన్ సెల్లింగ్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఈ స్టాప్ లాస్ డైరెక్ట్ వదిలేస్తున్నాం కదా, కొన్నిసార్లు మార్కెట్ ఏమవుతుందంటే దీన్ని టచ్ చేసి మళ్ళీ అప్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోతుంది. మనం చిన్న స్టాప్ లాస్ కోసం చూసుకొని మనం ఎంట్రీ అవ్వం. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాంటి సినారియోస్ జరిగాయి. ఇక్కడ చాలాసార్లు వదిలేసాం. ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ కూడా ఎంట్రీ అలాగే మిస్ అయిపోయింది అనమాట. లైక్ ఏంటంటే దీన్ని టచ్ అవ్వగానే మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది. మనకి ఎటువంటి స్లోగా ఫామ్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడం అలాంటివి చేయలేదు అనమాట మార్కెట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఓకేలా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా, సేమ్ ఇందాక అలా చెప్పాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మరలా మార్కెట్ వచ్చి దీన్ని ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసినప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతారు. లేదా ట్రావెల్ అవుతుంటుంది కదా, ట్రావెల్ అవుతున్నప్పుడు ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదా ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రతిరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కదా, ఆ దారిలో ఎక్కడో ఆ ఫ్లోలో ఎక్కడైనా ఎంట్రీ దొరికితే ఎంట్రీ తీసుకొని ఇక్కడ దీనికైతే ఇక్కడ ఇక్కడికైనా ఎంట్రీ వస్తే మన ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్ టార్గెట్ అక్కడ వరకు అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడ పెట్టేసుకోవడం కాదు, టార్గెట్స్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సార్ మనం టార్గెట్స్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ టార్గెట్ ఇలాగా లైక్ ఏంటంటే ఇక్కడ ఫామ్ అవుతుంటుంది కదా, స్ట్రక్చర్ మ్యాపింగ్ ఫామ్ అవుతుంటుంది కదా, ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఫామ్ అవుతున్న బట్టి అక్కడ ఇమీడియట్ హై ఏమున్నది, ఇమీడియట్ హై దగ్గర కొన్ని పొజిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వడం, అలా మనకి కన్విక్షన్ మంచిగా క్యాండిల్స్ కూడా మంచిగా అప్ సైడ్ మూవ్ అవుతుంటే ట్రావెల్ చేస్తుంది తప్ప డైరెక్ట్గా టార్గెట్ అక్కడ చెప్పాం కదా అని చెప్పేసి అక్కడ డైరెక్ట్ టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా రోజులు మార్కెట్లో పెద్ద టార్గెట్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ చాలా పోతున్నాయి. ఎవరైతే చిన్న మూవ్స్ తీసుకొని వచ్చేస్తే వాళ్ళు వ్యాల్యూని కూడా మంచిగా సంపాదిస్తున్నారు. ఓకే, సో పెద్ద టార్గెట్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయనమాట ఆ విషయంలోని. ఓకే, ఆ విధంగా ఈ ఆర్డర్ బ్లాక్ అదే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ట్రావెల్ అయ్యి లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ మనం ఇక్కడ పాజ్ చేస్తాం. ఇక్కడ పాజ్ చేసి కాల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదు ఈ ఎంట్రీ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏమీ రాలేదు, లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏం రాలేదు, మార్కెట్ అనేది మంచి లైక్ క్యాండిల్తోని బ్రేక్ చేస్తుంది అనుకుందాం. బ్రేక్ చేసినా సరే వెంటనే మీరు డెసిషన్ మార్చేసుకోకండి. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిన వెంటనే డెసిషన్ మార్చేసుకోకండి. ఇక్కడ ఈక్వల్ హైస్ లోస్లో లిక్విడిటీ ఉన్నది మనకి. ఇక్కడ ఈ లిక్విడిటీ మార్కెట్ ఇక్కడ క్యాండిల్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పై క్లోజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసుకోవాలి. ఇప్పుడు బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయి క్యాండిల్ పైకి క్లోజ్ అయిపోతే మాత్రం మార్కెట్ లిక్విడిటీ సపోర్ట్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 51,000 లైక్ పుట్ ఆప్షన్స్ హెవీగా ఉండే ఏరియా అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మార్కెట్ ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ ఇంకా ఏంటంటే అప్ సైడ్ వ్యూలోని అప్ సైడ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్నమాట. కాల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట టోటల్గా. సో దాని టార్గెట్ కూడా ఇక్కడ వరకు ఇలా ఉంటుంది. అది రేపే అచీవ్ అయిపోతుందా ఆ టార్గెట్ అంటే చెప్పలేం. కొన్నిసార్లు అది అచీవ్ అయిపోవచ్చు, కొన్నిసార్లు స్లోగా వెళ్ళి రేపు ఎల్లుండో కూడా అంటే 2 days అని టైం పట్టచ్చు అన్నమాట. ఓకే, సో అది లేదు ఒక క్యాండిల్తో పడకుండా ఒక క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఇంకో క్యాండిల్లో లోనికి వెళ్ళిపోయినా సరే, లైక్ సెకండ్ క్యాండిల్లో అప్ సైడ్ వెళ్ళిపోయినా సరే, ఇప్పుడు ఇది రెడ్ క్యాండిల్ అయ్యి ఈ నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళిపోయిన ఈ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం ఏదైతే ఈ సపోర్ట్ లాగా ఉన్నా చూడండి, ఈ సపోర్ట్కి అప్ సైడ్లో క్లోజ్ అయిపోతే మాత్రం ఇది కూడా లిక్విడిటీ సపోర్ట్ చేసిన సిగ్నల్ అన్నమాట. సో మనం మార్కెట్ని అప్ సైడ్లో ఉంటాం. ఏం లేదు, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లోని ఒక క్యాండిల్ అప్ సైడ్ కిందకి పడి ఇంకో క్యాండిల్ అప్ సైడ్ పడితే 30 minutes టైం ఫ్రేమ్లో లిక్విడిటీ స్వీప్ చేసినట్టు ఉంటుంది కదా. సో అది మాట ఆ లాజిక్. అది ఇంకో క్యాండిల్ థర్డ్ ఫోర్త్ క్యాండిల్ నుంచి అలా పైకి వెళ్తే మాత్రం దాన్ని నమ్మకండి, ట్రస్టబిలిటీ పోతుంది. ఏదైనా సరే సింగిల్ క్యాండిల్లో వెళ్తే దానంతా సక్సెస్ రేషియో వేరేగా ఉంటుంది. డబల్ క్యాండిల్ వెళ్తే దానికి మించి కొద్దిగా తగ్గిన బట్ స్టిల్ అది కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా థర్డ్ ఫోర్త్ క్యాండిల్ నుంచి రేషియో తగ్గిపోతుంది. అది ఎంట్రీ తీసుకోకూడదు ఉండవు బెటర్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లిక్విడిటీ ప్లాన్ చేస్తాం. లేదు మంచిగా రెడ్ క్యాండిల్తోనే క్యాండిల్ ఇంకా మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళలేదు అనుకో, ఇక్కడే సస్టైన్ అవుతుంది అనుకుంటే ఇంకా టోటల్ పీఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటామన్నమాట. పీఈ సైడ్ ట్రేడ్ చేసుకున్నాం, ఓవర్ అప్ సైడ్ వెళ్ళిపోము. టార్గెట్స్ అంటే పెట్టుకుంటాం, డౌన్ సైడ్ వస్తాం. బట్ స్టిల్ ఏంటంటే ఓవరాల్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కదా, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నది. సో మనం లైక్ పీఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటూ వస్తాం.
ఆ ఇంట్రాడే వరకు ఆ పీఈ సెట్ చేసుకొని తర్వాత ఏంటంటే నెక్స్ట్ రోజు నుంచి తర్వాత అక్కడ మళ్ళీ ఎక్కడైనా లైక్ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఉండిపోయమాట. సో అవి ఫిల్ చేసుకొని మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అంతవరకు అయ్యే స్కోప్ ఉంటుంది అనుకోవట్లేదు. నేనైతే అప్ సైడ్కే నా వ్యూ అంతా అప్ సైడ్ ఉన్నది. ఏదో సినారియో చెప్పాలి కదా అని చెప్పేసి సినారియో చెప్పాను అంతే తప్ప నా వ్యూ అయితే టోటల్గా అప్ సైడ్ ఉన్నది. ఈ 51,000 అయితే కాపాడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో అది ఏది మనకి ఇప్పుడు ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సినారియోస్ చెప్పాము. ఒకేలా గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర టచ్ అయినా సేమ్ ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషనే లేదు. గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే సేమ్ ఇందాక చెప్పాను కదా ఆ ఎక్స్ప్లెనేషన్, లిక్విడిటీ ఎక్స్ప్లెనేషన్, అది కూడా జరిగే సినారియో ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్ అయిపోయి మంచిగా ర్యాలీ అయిపోతుంది కింద డౌన్ సైడ్ పీఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అది గ్యాప్ డౌన్ సినారియోస్, డౌన్కి వచ్చిన సినారియోస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రైట్, బాగానే ఉన్నది. అయితే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇది లైక్ ఇది ఉంది చూడండి, మంచిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మంచిగా అప్ సైడ్ క్యాండిల్ కూడా లైక్ గ్రీన్ క్యాండిల్ వేసుకొని అప్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం ఇంకా టోటల్ బుల్లిష్ సైడ్ ఉంటాం అన్నమాట. సో ఇది ఏదంటే ఈ ఛానల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యిందని ఫీల్లో ఉంటాం. నెక్స్ట్ అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్లో వచ్చి ఒకేలా ఇలా అంటే మార్కెట్ మళ్ళీ రివర్స్లో వచ్చి ఇది ఏమవుతుంది, అది ఆర్డర్ ఫ్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం లైక్ రెసిస్టెన్స్ లైక్ ఇది రెసిస్టెన్స్ రీటచ్ చేసినట్టు, ఆర్డర్ ఫ్లో టచ్ చేసినట్టు. సో మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే కాల్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఇక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టరో లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాకో ఏదో ఫామ్ అవుతాయి కదా, అక్కడ ప్లాన్ చేయొచ్చు. లేదా ఇంకో వ్యూ కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మంచిగా అప్ సైడ్ ర్యాలీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు స్లోగా డౌన్ సైడ్ ఇలా వస్తుంది అనుకున్నాం. సో ఇక్కడ మనకి ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, ఎందుకు అది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అంటే చూపిస్తాను చూడండి. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇండ్యూస్మెంట్. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయితే ఆటోమేటిక్ ఇది ఆర్డర్ బ్లాకే కదా మరి. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అయినా ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. అందుకే ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది దానికి ఇక్కడ. ఓకే, స్లోగా మార్కెట్ వచ్చి ఇప్పుడు టర్న్ అయ్యి ఇలా వచ్చింది అనుకుంటే ఇక్కడ మళ్ళీ మనం కాల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎంతవరకు వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. ఈ ఆర్డర్ ఫ్లో ఉంటుంది చూడండి, ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి మార్కెట్ అనేది రియాక్ట్ అయిపోవచ్చు. ఓకే, బికాజ్ అంత గ్యాప్ అప్ అయిపోయి ఎంత డెప్త్గా వస్తుంది అయితే నేను అనుకోను. సో ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి మార్కెట్ రియాక్ట్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా గ్యాప్ అప్ సినారియో. నెక్స్ట్ ఇంకా అప్ సైడ్ మనకు చూసుకుంటే ఇంకా గండాలు ఏమైనా ఉన్నాయంటే ఇది ఒక లైక్ సపోర్ట్లా బిహేవ్ చేస్తుంది, రెసిస్టెన్స్ బిహేవ్ చేస్తుంది. బట్ స్టిల్ పీఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ జోన్ అయితే ఇది ఉన్నది. ఇది ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, చాలా ఇంపార్టెంట్ ఏరియా. బట్ స్టిల్ మార్కెట్ ఆ ఏరియాకి రేపు వెళ్తుంది నేను వెళ్ళిపోతాయి, కొన్నిసార్లు వెళ్ళిపోతాయి ఫాస్ట్గా ర్యాలీ అయిపోయినా కొన్ని. ఇది ఉంది చూడండి, ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం చాలా మంచి పెద్ద ర్యాలీ వస్తుంది అన్నమాట మనకి. ఓకే, చాలా పెద్ద ర్యాలీ వస్తుంది. ఇది ఫెయిల్ అయిపోతుంది కూడా. లైక్ ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా, ఇది ఫెయిల్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చేంజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఇస్తుంది అనుకోండి, చిన్న చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి అప్పుడు ఏం చేస్తామంటే పీఈ సైడ్ కొద్దిగా చిన్న లేకపోతే కాల్ సైడ్ ఉన్న ఎంట్రీస్ అలర్ట్ అవుతాము, ఏవైతే ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. లేదంటే పీఈ సైడ్ చిన్న ఎంట్రీస్ తీసుకుంటాం. కానీ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి డౌన్ సైడ్ ట్రేడ్ చేయడమే తప్ప టోటల్ మైండ్ సెట్ ఏంటంటే ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అయితే షిఫ్ట్ అయిపోదు అనమాట. ఓకే, సో అది ఆ డే వరకు అక్కడి వరకు పీఈ ట్రేడ్స్ ఏదైతే చేసుకుంటాం తప్ప నెక్స్ట్ డే మళ్ళీ మన వ్యూ అనేది మారిపోతుంది. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇది మాట ఆర్డర్ బ్లాక్. ఇది చూడండి, ఇది ఇక్కడ ఇది ఎప్పుడు 29 July ఫామ్ అయింది. సో ఆ జోన్కి రేపు వెళ్తుందా లేదా అనేది అక్కడ రేపు ఫామ్ అయ్యే క్యాండిల్స్ ఒక మూమెంటం బట్టి ఉండేది ఉంటన్నమాట. సో అది ఓవరాల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇదన్నమాట. నేను కనుక ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మిస్ చేసి ఉండొచ్చు ఇంత ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ మిస్ చేసి ఉంటాను. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఈరోజు చెప్పిన టాపిక్లో పాయింట్లో మీకు ఏదైనా అర్థం కాకపోయిందా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఒక అనౌన్స్మెంట్, September 1st రీసెంట్గానే ఈరోజు లైక్ క్లాసెస్ స్టార్ట్ చేసామన్నమాట. కొత్త క్లాస్ స్టార్ట్ చేసాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, చాలా తక్కువ ప్రైస్లోనే అడ్వాన్స్ టీచింగ్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఈరోజే క్లాస్ స్టార్ట్ చేయండి. సో ఇంకా ఉన్నాయి కొన్ని స్లాట్స్ అయితే మీరు వచ్చి జాయిన్ అవుతారని కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నాకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.